నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ శాస్త్రవేత్త రవీంద్రనాథ్కు గౌరవ డాక్టరేట్, అభినందనలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నిరసన జ్వాల, కొనసాగుతున్న రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు. శాంతరం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన న్యూరో ఇంటర్వెన్షనల్ విజయం. మానవత్వం మురిసింది, చిన్నారికి పునర్జన్మ లభించింది. సొంత నిధులతో అరుదైన ఆపరేషన్ చేయించిన నంద్యాల వైద్యులు. డిఎస్సి అవకతవకలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. పాణ్యం జాతీయ రహదారిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. లంపీ స్కిన్ వ్యాధికి లభించే టీకాలతో పశువులకు రక్షణ. శ్రీ జగజ్జని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సార సమర్పణ. కొత్తూరు సుబ్బరాయుడి ఆలయంలో నేత్రపర్వంగా ఆడి కృతిక పూజలు. భారీగా తరలివచ్చిన భక్తులు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో వైభవంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. వ్యవసాయ పరిశోధన రంగంలో విశేష సేవలందించిన నంద్యాలకు చెందిన విశ్రాంత అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కాదరాబాద్ రవీంద్రనాథ్కు అరుదైన గౌరవం దక్కింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్ను స్వీకరించారు. మెరుగైన నూతన పంట వంగడాలను రూపొందించి రైతాంగానికి అందించిన నిరంతర సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. నంద్యాల ప్రాంతవాసికి రాష్ట్ర స్థాయిలో ఈ స్థాయి గౌరవం దక్కడం పట్ల నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ రవీంద్రనాథ్కు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ రవీంద్రనాథ్ పరిశోధనలు రైతులకు ఎంతో మేలు చేకూర్చాయని కొనియాడారు. అలాగే నందిరేతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరిలతో పాటు పలువురు రైతు, సామాజిక, సాహితీ సంఘాల నాయకులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర సిఇసి మెంబర్, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, నందిరేతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి. వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల గాంధీ చౌక్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరాయి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. రెండో రోజు నిరసన కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ పరిధిలోని గోస్పాడు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మరియు వారి తల్లిదండ్రులు భారీగా పాల్గొని దీక్షా శిబిరానికి పూర్తి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరుద్యోగులను, ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. 2025 డిఎస్సి ప్రక్రియలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అర్హులైన అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయాన్ని
ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు విన్నవించుకున్నా ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. న్యాయం కోసం నిరుద్యోగ అభ్యర్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమేయంతో అర్హత లేని వారికి, క్రీడలతో సంబంధం లేని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కల్పించి అసలైన అర్హులైన అభ్యర్థుల పొట్ట కొట్టారని ఎమ్మెల్సీ ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు తిరగబడితే అధికార పీఠం కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఈ డిఎస్సి అక్రమాలపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలని, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడినందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆపేదే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ మెంబర్ రామలింగారెడ్డి, ఎంపీపీ ఆర్థర్ సైమన్, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, నంద్యాల జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ జిల్లా ఎస్టీ విభాగం జనరల్ సెక్రటరీ శంకర్ నాయక్, గోస్పాడు మండల వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండవ రోజు రిలే నిరాహార దీక్షను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి విరమింపజేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోయిన సంవత్సరం 2025లో డిఎస్సి సెలక్షన్స్ జరిగినాయి. దాంట్లో మరి చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి బయటికి రావడం కూడా జరిగింది. ఆ సందర్భంగా మరి 2 వికలాంగులకు, అంటే ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 2% ఉండేది దాన్ని 3% పెంచడము, మరి రిటర్న్ ఎగ్జామినేషన్స్ అయిపోయినాక కూడా జీవోలు తీసుకొని వచ్చి 2 జీవోలు తీసుకొని వచ్చి వారికి వికలాంగులకు మరి నేషనల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, మరి అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కానీ మరి వాళ్ళు స్పోర్ట్స్లో మెడల్స్ రాకుండా కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అయితే పాత పరీక్ష 10% కాకుండా కూడా వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది మరి ఎంతో గర్హనీయము. దీంతో ఎన్నో అవకతవకలు జరిగినాయి, మిస్యూజ్ జరిగింది, మరి డబ్బులు కూడా చేతులు మారినాయి. కాబట్టి మరి మీకు అందరికీ తెలుసు, ఢిల్లీలో మరి నీట్ ఎగ్జామినేషన్స్లో పేపర్ లీక్ అయ్యడం వల్ల మరి ఢిల్లీలో జంతర్ మంతర్లో బీజేపీ వాళ్ళు మరి ఉద్యమం చేయడము, మరి ఆ ఉద్యమానికి తలొక్కి కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయడం మీకు అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈరోజు మరి నిరుద్యోగులకు ఎన్నో ఆశలు ఉంటాయి. పాపం వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ కూడా మరి ఈ అవకతవకల వల్ల మెరిట్ స్టూడెంట్స్ కూడా రాలేకపోయినారు. కాబట్టి మరి దీనికి బాధ్యత వహించి మరి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ డిఎస్సి సెలక్షన్స్లో ఈ అవకతవకలు జరిగిన సందర్భంగా మన మాజీ ముఖ్యమంత్రి, మన పార్టీ నాయకులు గారి ఆదేశానుసారము నిన్నటి నుంచి 9వ తేదీ వరకు మరి రిలే నిరాహార దీక్షలు, అదేవిధంగా 10వ తేదీ వరకు 10వ తేదీ ఈ ర్యాలీ కూడా ఉంటుంది. కాబట్టి మరి అందరూ నిరుద్యోగ యువతులు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రెండవ రోజు విజయవంతంగా మొదలుపెట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం చేసే ఆకృత్యాలు, మోసాలు, వాళ్ళకు లాభం కోసం నిర్ణయాల పట్ల విద్యార్థులైతే క్లియర్గా డిఎస్సి దాంట్లో ఏ రకంగా జరిగిందని ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా కూడా లోకేష్ గారికి కానీ, ముఖ్యమంత్రి అయినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఏ మాత్రం
లేదు. నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను డైరెక్ట్ గా, మీరు విద్యార్థులు ఏమీ చేయలేరు అనుకుని పొరపాటు పడతా ఉన్నారేమో. ఒక్కసారి విద్యార్థుల శక్తి మీకు తెలియట్లే. ఒక్కసారి మొదలు పెట్టారంటే మిమ్మల్ని మీ కుర్చీ నుంచి దిచ్చి మిమ్మల్ని రోడ్డు మీద బజారు పాలు చేస్తారని చెప్పడానికి ఏమాత్రం సంశయించడం లేదు. ఎన్ని అవకతవకలు నిన్నటి నుంచి మేము చెబుతూనే ఉన్నాం, రాష్ట్రం అంతా చెప్తాను. ఆశ్చర్యకరంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నేను చర్చకు రెడీ అని చెబుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఓపెన్ గా, మీరు చెప్పిన వాటికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేక మళ్ళీ చర్చకు రెడీ అంటారా? ఏసీ అక్రమాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉంటే 2% 3% చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాంట్లో ఎక్స్ట్రా స్పోర్ట్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సెలక్షన్ లిస్ట్ లోకి మీరు మీ ఎమ్మెల్యే అయినటువంటి పూర్ణ రవికుమార్ గారిని, మీ ఎంపీ అయినటువంటి భరత్ గారిని ఉంచుకోవాల్సిన అవసరం వచ్చింది. పార్టిసిపేషన్ చేస్తేనే చాలు, ఎంతవరకు లేని రకంగా పార్టిసిపేట్ చేస్తే చాలు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? పూర్ణ రవికుమార్ గారికి అయితే 38 మంది సెలెక్ట్ చేస్తారు. ఆయన సెలెక్ట్ చేస్తే ఎంపీ భరత్ గారు అయితే 39 మంది సెలెక్షన్ చేస్తారు. స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి 421 పోస్టులలో అన్ని మోసాలే చేసుకుంటూ పోతా ఉన్నారు. ఒక అమ్మాయి క్లియర్ గా సెలెక్షన్ అయి కూర్చుంటే 1:1 లో మీరు పిలిపించి మళ్ళీ మీరు ఆ అమ్మాయికి ఉద్యోగం రాలేదని చెప్తారా? ఇన్ని రకాలుగా మోసాలు చేస్తూ ఉన్నారు. వినలేదా లోకేష్ బాబు గారు 15 లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఆడియో వైరల్ అవుతా ఉంది. ఏం చేస్తా ఉన్నారు? వీటికి మీరు సమాధానం చెప్పండి. మేము క్లియర్ గా మేము మోసం జరగలేదని చెప్తా ఉంటే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తాం, దానికి చేయండి. లేదా మీరు రాజీనామా చేసి తప్పైందని ఒప్పుకొని వెళ్ళిపోండి. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. మా ఈ నంద్యాల శిబిరానికి మహిళా విద్యార్థులందరూ సపోర్ట్ చేయడానికి వచ్చినారు. అలాగే నిరుద్యోగులు వచ్చారు, దోస్పాడ మండలం నుంచి వచ్చారు. ఏ రకంగా వచ్చారంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి ఈరోజు మాకు సపోర్ట్ సంఘీభావం తెలుపుతా ఉన్నారు. వాళ్ళు కూడా మీ దాంట్లో తెలుసుకుంటా ఉన్నారు. వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా శుభానందాలు తెలుపుకుంటూ ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒకే చర్చ జరుగుతుంది. అది డిఎస్సీ మీద. ఏదైతే మెగా డిఎస్సీ అని కూడా గర్వంగా చెప్పుకుంటున్నామో అది మెగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ. యావత్ రాష్ట్రం అంతా దాన్ని ప్రశ్నిస్తున్నా ఈ రోజు ఏదైతే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను ఎవరు చూడట్లేదు అని అనుకుంటూ అదే తీరుగా ఈ రోజు కూటమి ప్రభుత్వము మమ్మల్ని ఎవరిని ప్రశ్నించట్లేదు, మమ్మల్ని ఎవరు చూడడం లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇది రాబోయే కాలంలో శిక్షించడానే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రం అంతా ఈరోజు ఏదైతే మనకు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద ఉద్యమమే జరిగి కేంద్ర మంత్రినే రాజీనామా చేసే విధంగా ఎవరైతే విద్యార్థులు స్టూడెంట్స్ అక్కడ పెద్ద ఎత్తున జరగడం జరిగింది. అదే విధంగా ప్రతి కేంద్ర నియోజకవర్గం ఒక జంతర్ మంతర్ లాగా వచ్చి వైసీపీ పార్టీ తరఫున మరియు ఏదైతే ప్రజలందరూ నష్టపోయారో, విద్యార్థులు నష్టపోయారో, పెద్ద ఎత్తున వారు వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చి మిమ్మల్ని నిలదీయడం మీ మెడ నుంచి ఈ రోజు రాజీనామా చేసేంత వరకు ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు అసలు మనకు డిఎస్సీ రాసిన వాళ్ళే కాదు, ప్రతి కుటుంబము ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ముఖ్యంగా వైద్యం విద్య అనేది ప్రతి పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో అవసరం. ఇలాంటి విద్యా వైద్యంలో ఇక్కడ నిర్లక్ష్యం వహించారు. అలాంటి విద్యని వైద్యాన్ని అందించే టీచర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇలా తప్పుడు ప్రజల్లాగా అంటే కొద్దిదారులో వస్తే పొద్దున రాష్ట్ర పరిస్థితి ఏంటి, ప్రజలలో రాబోయే యువత పరిస్థితి ఏంటి అని మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలి, ఖచ్చితంగా అందరూ రావాలి. యువతపై ఆధారపడింది. ఉద్యమాలను అణచివేస్తే ఏం జరుగుతుందో చూసాము. ఉద్యమాలు అణచివేస్తే ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఉద్యమాలు మొదలైతే ఏం జరుగుతుందో చూసామన్నా. జంతర్ మంతర్ ఢిల్లీలో యువత ఉద్యమించి ఈరోజు ఒక మంత్రి రాజీనామా వరకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని
రైతులు నష్టపోకుండా ఈ జిఎస్టీ పైన ఎలాంటి అక్రమాలు ఉన్నాయని చెప్తున్నారు. విచారణ చేసి పోయిందేం లేదు, ఏదైనా ఫలితం ఉంటే అన్ని లోపాలను సవరించుకోవచ్చు. కానీ ఇది ఒక ప్రెస్టేజ్ గా తీసుకోకుండా ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేసి దోషులు శిక్షించి యువతకు న్యాయం చేయవలసిందిగా మా గోస్పాట్ మండలం తరఫున ఈ రోజు నంద్యాల జరిగే కార్యక్రమానికి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. 8 గంటల మహా పోరాటం, 4 మెదడు అన్యూరిజంలకు ప్రాణదానం. ఒకే సెషన్లో అత్యాధునిక ఎండోవాస్కులర్ సాంకేతికతతో వైద్యుల అద్భుతం. నంద్యాలలోని ప్రముఖ శాంతరం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో అండ్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగం వైద్యులు అత్యంత సంక్లిష్టమైన అరుదైన వైద్య ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి ఒక రోగికి పునర్జన్మనిచ్చారు. మస్తిష్క రక్తస్రావంతో తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగానికి వచ్చిన ఒక రోగికి అత్యవసర పరీక్షలు నిర్వహించగా మెదడులో ఏకంగా 4 వేర్వేరు అన్యూరిజంలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రోగి ప్రాణాలను కాపాడేందుకు ఎమర్జెన్సీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, అనస్థిషియా, క్రిటికల్ కేర్ మరియు న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగాల వైద్యులు సమిష్టిగా ఒక ప్రణాళికను రూపొందించారు. సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఒకే ఎండోవాస్కులర్ సెషన్లో వైద్యులు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 4 ఎన్యూరిజంలను విజయవంతంగా పూడ్చివేశారు. జీవితంలో ఎప్పుడూ లేనంత తీవ్రమైన తలనొప్పి, వాంతులు రావటం, ఉన్నట్టుండి స్పృహ కోల్పోవడం, మాట తడబడటం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్యులు సూచించారు. సమయానికి సరైన చికిత్స అందితే మెదడు అన్యూరిజంల వల్ల కలిగే ప్రాణాపాయాన్ని అరికట్టవచ్చని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతంలోనే ప్రపంచ స్థాయి న్యూరోవాస్కులర్ అత్యవసర సేవలను నంద్యాలలో అందుబాటులోకి తెచ్చినట్లు శాంతిరాం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ చెన్నకేశవ, క్రిటికల్ కేర్ హెచ్ఓడి డాక్టర్ ఫణీంద్ర, ఎమర్జెన్సీ హెచ్ఓడి డాక్టర్ రఘునాథ్, న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్, న్యూరో సర్జన్ డాక్టర్ శివరామిరెడ్డి, రేడియాలజీ హెచ్ఓడి డాక్టర్ పనీల్ మరియు క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది సేవలను ఆసుపత్రి యాజమాన్యం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు రఘురామ్, ఫ్రాన్సిస్, శ్రీకాంత్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డిలు వైద్య బృందం సేవలను కొనియాడారు. నమస్కారం అండి, నేను డాక్టర్ నవీన్ కుమార్, న్యూరో అండ్ వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, నంద్యాల శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక టఫ్ కేస్, ఒక కాంప్లికేటెడ్ కేస్ని మనము ప్రాణాల అంచులో ఉన్న పేషెంట్ని మనం కాపాడి ఇలా కూర్చోబెట్టగలిగాము అంటే దానికి ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. నేను శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మా క్యాత్ ల్యాబ్ టీమ్గా. ఎందుకు అంటే ఈ పేషెంట్కి ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్గా రక్తం నాళం అనేది బ్రెయిన్లో మనకు నార్మల్ రక్తనాళాలు ఉంటాయి, కానీ ఈ పేషెంట్కి ఏంటంటే ఉబ్బడం జరిగింది, అంటే బెలూన్ లాగా ఉబ్బడం జరిగింది. అలా ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ జరుగుతుంది. బ్లీడింగ్ అయ్యింది అంటే ఆ బ్లడ్ అనేది స్పేస్ లేకపోవడం వల్ల బ్రెయిన్ చుట్టూ మనకు కోమలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది, చనిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి కేసుని మనం ఇమీడియట్గా ట్రీట్ చేయగలిగితే చాలా పేషెంట్ ఇలా నార్మల్గా చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. బట్ ఈ కేసులో ఎందుకు కాంప్లికేటెడ్ అన్నాను, ఎందుకు కష్టమైన ప్రొసీజర్ అన్నాను అంటే ఈ పేషెంట్కి ఒకటి కాదు, బ్రెయిన్లో 4 లొకేషన్స్లో వేరు వేరు చోట్ల డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఆమెకు బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఇలా 4 ఉన్నప్పుడు ఒక అన్యూరిజం బ్లీడ్ అయ్యింది అంటే ఇమీడియట్ ట్రీట్ చేయడం అనేది ఓకే, రొటీన్గా మేము చేస్తూ ఉంటాము, అది ఓకే. బట్ ఇన్ని 4 ఉన్నప్పుడు ఏ అన్యూరిజం బ్లీడ్ అవుతుంది, దేనివల్ల ఆమెకి ఈ ప్రాబ్లం వచ్చింది అనేది డయాగ్నోస్ చేయడం అనేది చాలా కష్టమైన టాస్క్ మనకు. అటువంటి కేసులో మనం ఏంటంటే ఈ 4 అన్యూరిజమ్స్ని వితౌట్ ఎనీ బ్రేక్ 8 గంటల పాటు అనస్థిషియా సపోర్ట్లో మనం కంప్లీట్గా 4 అన్యూరిజమ్స్ని అడ్రస్ చేసి 4 అన్యూరిజమ్స్ని కంప్లీట్గా అక్లూడ్ చేయడం జరిగింది, అంటే క్లోజ్ చేయడం జరిగింది. అలా క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రాణాలకు రిస్క్గా ఉంటుంది. ఈ సమయంలో మనం యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ కూడా నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అయినా సరే, రాయలసీమ అయినా సరే, ఇండియాలో కూడా ఇంత కామన్గా మనం యూజ్ చేసిన డిఫరెంట్ మొడాలిటీస్ ఒకేసారి 4 యూజ్ చేసాం మనం. ఒకటి ఫ్లో డైవర్టర్, ఇవి చాలా కాస్ట్లీ స్టెన్స్ అండి ఫ్లో డైవర్టర్స్ అనేవి. అవి ఈ పేషెంట్కి రైట్ సైడ్ వేయడం జరిగింది. రైట్ సైడ్ బ్లీడ్ అవుతున్న అనిరిజంకి. లెఫ్ట్ సైడ్ ఆమెకు నార్మల్గా సింపుల్ అనిరిజం ఉండింది ఒకటి, కానీ అది కూడా బ్లీడ్ అవుతూ ఉండేది, దానికి సింపుల్ కాయిలింగ్ అనేది చేసాము.
ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బేసిలార్ టాప్ అన్యూరిజం అని, అది పోస్టీరియర్ సర్క్యులేషన్కి మెదడు వెనక భాగంకి సప్లై చేస్తుంటుంది. వాటికి లియో బ్రేడెడ్ స్టెంట్ అనేది వేయడం జరిగింది. ఇలా మల్టిపుల్ ప్రొసీజర్స్ సింగిల్ సిట్టింగ్లో 8 అవర్స్లో కంప్లీట్గా వితౌట్ ఎనీ బ్రేక్ చేయడం అనేది ఒక రికార్డుగా మేము భావిస్తున్నాము. ఇటువంటి కేసులు మరెన్నో చేయడానికి కూడా మేము అవైలబుల్గా ఉంటాము శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఇవన్నీ కూడా మనకు ఒక్కరి వల్ల జరగదండి, ఇది టీమ్ సపోర్టు. నేను న్యూరో అండ్ వాస్కులర్ ఇంటర్వెన్షనలిస్ట్ అయినప్పటికీ నాకు టీమ్ సపోర్ట్ లేకుండా, అనస్థీసియా టీమ్ సపోర్ట్ లేకుండా, క్రిటికల్ కేర్ టీమ్ అంటే ఐసీయూ సపోర్ట్ లేకుండా, ఎమర్జెన్సీ టీమ్ సపోర్ట్ లేకుండా, మేనేజ్మెంట్ సపోర్ట్ లేకుండా, క్యాథలాబ్ సపోర్ట్ లేకుండా, నాకు వీళ్ళందరి సపోర్ట్ ఉండడం వల్ల ఎన్టీఆర్ వైద్య సేవలో మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం ఏదైనా ప్రొసీజర్స్. ఇటువంటి ప్రొసీజర్స్ ఎన్నో చేసి ఎన్నో ప్రాణాలను నిలబెట్టాలనేదే మన మెయిన్ ఇంటెన్షన్. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పటికీ పేషెంట్ కేర్కే మొదటి ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా నేను నంద్యాల పట్టణ ప్రజలను, రాయలసీమ పట్టణ ప్రజలను నేను విన్నపం చేస్తున్నాను. సార్, మా అత్త వాళ్ళది గుంటకలు. పొద్దున అంటే పొద్దున్నే కొద్దిగా బీపీ ఎక్కువ, కళ్ళు తిరిగి పడిపోయింటే ఆడ గుంటకల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాము. ఆడైనాక సిటీ స్కానింగ్ తీసి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించినాక వాళ్ళు ఇది కొద్దిగా చెప్పలేము కేసు అంటే మేము ఇమ్మీడియట్గా నంద్యాలకు వచ్చాము. నంద్యాలకి శాంతిరామ్ హాస్పిటల్కి వస్తే ఇట్లా మా బ్రదర్ నుంచి నవీన్ సారు బాగా చూస్తున్నాడు, ఇప్పుడు వాటికి వెళ్ళండి అంటే ఆ సార్ నమ్మకం మీద ఇటుకు వచ్చాము. ఇటుకు వచ్చినాక సార్ ఇది చాలా క్రిటికల్ ఉంది కేసు, మీరు ధైర్యం ఇస్తే నేను 90కి 100% చేస్తాను, మీకు ఇదే సపోర్ట్ కావాలంటే సార్కి ఎటువంటిగా ఏమనగానే నువ్వు ట్రై చేశారన్నాము. సార్ సక్సెస్ఫుల్గా చేశారు ఈ కేసుని. మేము కానీ భయపడాము ఎన్ని కుట్లు పడతావు ఏం కొత్త అని. కానీ సార్ అడే కానీ తలలో వెంటకు కానీ తీసుకోకున్నట్ల బాగా చేశారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత 24 అవర్స్లో రికవర్ కావడం అంటే చాలా గ్రేట్ అని సార్ కానీ ఒప్పుకున్నాడు. సార్ వచ్చేదానికే పేషెంట్ బాగా రికవర్ అయింది. మాకైతే సంతోషము. సార్కి చరాచర రుణపడి ఉంటాము. మా అత్తని చాలా కాపాడాడు, మేమైతే కాదనుకున్నాము. సార్కి వెరీ 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 థ్యాంక్స్ మా తరపున సార్. అందరికీ నమస్కారం. నా పేరు సుమలత. ఈమె మా అమ్మగారు. మా అమ్మకు 3 ఆడపిల్లలు. మా అమ్మకి సడన్గా హెడేక్ వల్ల తల తిరిగి కింద పడిపోయింది. మేము నార్మల్ అనుకున్నాం, కానీ బ్రెయిన్లో చిన్న క్లాట్ అయ్యి బ్లడ్ లీక్ అయిందన్నారు. ఎక్కడికి వెళ్ళినా కాదన్నారు. మేము శాంతిరామ్ హాస్పిటల్కి వచ్చాము. సార్ డాక్టర్ జి నవీన్ కుమార్ సార్ మాకు చాలా సపోర్ట్ చేశారు. సార్ ఎంతో కష్టపడి సర్జరీ చేశారు. మా అమ్మ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. సమాజంలో డబ్బే ప్రధానం కాదు, మానవత్వం, ప్రేమ, విలువలు ఇంకా జీవించే ఉన్నాయని నంద్యాల వైద్యులు నిరూపించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ఫీజులు, పరీక్షల పేరుతో జోబులు గుల్ల చేస్తారనే నానుడిని పటాపంచలు చేస్తూ పేదరికంలో ఉన్న ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడి కనిపించే దేవుళ్ళుగా నిలిచారు. ఉయ్యాలవాడ మండలం తొడుమలదిన్నె గ్రామానికి చెందిన రేఖ అనే చిన్నారి అతి అరుదైన అపాయకరమైన గుడ్ చియారీ సిండ్రోమ్ అనే వ్యాధి సోకింది. కడుపు, కాళ్ళు తీవ్రంగా ఉబ్బిపోవడంతో నరకయాతన అనుభవించింది. బాధిత కుటుంబం నంద్యాలలోని శ్రీకరి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ విజయబాబును ఆశ్రయించింది. ఆయన పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ తక్షణమే చేయాలని, 5 లక్షల నుండి 6 లక్షల వరకు ఖర్చవుతుందని తేలింది. స్తోమత లేక ఆ తల్లి కంటినీరు పెట్టుకుంటూ దేవుడిపై భారం వేసి ఇంటికి వెళ్ళిపోతాం అని అనడంతో డాక్టర్ విజయబాబు చలించిపోయారు. పాప ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని సంకల్పించారు. ఆయన ఆలోచన, మిగతా వైద్యుల చేయుత ఓ చిన్నారికి పునర్జన్మనిచ్చాయి. డాక్టర్ విజయబాబు వెంటనే శాంతిరామ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, రేడియాలజిస్ట్ డాక్టర్ నవీన్లతో మాట్లాడి ఆపరేషన్కు అవసరమైన స్టెంట్ ఖర్చు 3 లక్షలు అవుతుందని తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వాహకులు మిద్దె రఘురాం బెడ్ ఫీజులు, డాక్టర్ ఫీజులు పూర్తిగా మినహాయిస్తూ ఉదారత చాటారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి చిన్నారికి ప్రాణదానం చేసిన నంద్యాల వైద్యులకు, శాంతిరామ్ ఆసుపత్రి యాజమాన్యానికి స్థానికులు, ప్రజా సంఘాలు నీరాజనాలు పలికాయి. 2 వారాల కిందట మన హాస్పిటల్కి ఒక అమ్మాయి 18 సంవత్సరాల యువతి ఉయ్యాలవాడ మండలం తొడిమలదిన్నె ఊరి నుంచి మన దగ్గరికి వచ్చారు. కడుపు వాపు, కాళ్ళ వాపు అని వచ్చింది అమ్మాయి. వాళ్ళ అమ్మ ఒక్కతే, మామూలు పూర్ ఫ్యామిలీ నుంచి సంబంధించిన వాళ్ళు. సో మనం హాస్పిటల్లో టెస్ట్ చేసి స్కాన్ చేసిన తర్వాత బడ్ చియారీ సిండ్రోమ్ అనే ఒక అరుదైన జబ్బు ఆ అమ్మాయిని కనుగొన్నాము.
ఈ బర్త్యార్డ్ సిండ్రోమ్కి ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ కింద ట్రీట్మెంట్ ఉండదు, ఎందుకంటే 10 లక్షల్లో ఒకరికి వచ్చే జబ్బు ఇది. సో మనం అంతా ఎంకరేజ్ చేసాం, అమ్మాయి చెప్పాం వాళ్ళకి ఎక్కడైనా పోతే హైదరాబాద్ పోండి, లేకుంటే ఎక్కడైనా తిరుపతికి అట్లా పోమంటే వాళ్ళ అమ్మాయి ఎక్కడికి పోలేము సార్, ఇంటికి పోతామని చెప్పింది. సో మేము అలా పంపించడం మనసు ఒప్పక నేనేం చేశానంటే మన దగ్గరలో కర్నూలులో కనుక్కున్నాము. ఆల్మోస్ట్ వాళ్ళు కర్నూలులో 4 నుంచి 6 లక్షలు అవుతుందని చెప్పారు. తర్వాత దగ్గరలో శాంతిరామ్ హాస్పిటల్ డాక్టర్ మోహన్ రెడ్డి సార్ మెడికల్ సూపరింటెండెంట్ ఫోన్ చేస్తే, లేదు మన దగ్గర ఒక కొత్త డాక్టర్ వచ్చి డాక్టర్ నవీన్ అని, ఇతని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటారు, అంటే రేడియాలజీ ఒక విభాగం ఇది, వాళ్ళు ఈ సర్జరీస్ చేస్తారు. సో ఆ సార్తో మాట్లాడని చెప్తే నవీన్ సార్తో మాట్లాడాను నేను. ఆ నవీన్ సార్ ఏమన్నారంటే ఖచ్చితంగా చేస్తాను, హాస్పిటల్ తరఫున మన రఘురామ్ మేనేజ్మెంట్, శాంతిరామ్ మేనేజ్మెంట్ వాళ్ళు రఘురామ్తో సార్తో కూడా మాట్లాడితే డాక్టర్ ఛార్జ్, బెడ్ ఛార్జ్ లేకుండా చేస్తాము, కానీ స్టెంట్ ఖర్చు, కొన్ని ఇంజక్షన్ ఖర్చు పెట్టుకోమని చెప్పారు. సుమారు 3 లక్షలు ఖర్చు వస్తుందని చెప్పారు. అప్పుడు ఒక్కరం భరించడం కష్టం అని చెప్పేసి మా డాక్టర్ గ్రూప్లో షేర్ చేశాను నేను. సో సుమారు 15 మంది డాక్టర్లు వెంటనే స్పందించి అందరూ తలా 10,000 ఇస్తామని చెప్పి సాయం చేశారు. నా తరపు నుంచి ఒక 1 లక్ష సాయం తీసుకొని 3 లక్షలతో ఆ అమ్మాయికి ఈ పోయిన వారం సర్జరీ జరిగింది. దీనికి ముఖ్యంగా డాక్టర్ నవీన్ సార్ చాలా కేర్ తీసుకొని ఆ అమ్మాయికి సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత అంటే ఈ బర్త్యార్డ్ సిండ్రోమ్ అంటే ఏమంటే లివర్ పైన ఉన్న ట్యూబ్ బ్లాక్ అయిపోయింటాయి, రక్తం గడ్డ కట్టిపోయినాయి. ఆ ట్యూబ్లోకి స్టెంట్లు వేయాలి, ఆ స్టెంట్లే ప్రైవేట్ తీసుకోవాలి. ఆ స్టెంట్లు కాస్టే మనకు 2 లక్షలు పడ్డాయి, అంతా కలుపుకుని 3 లక్షలు. సో దేవుడి దయ వల్ల అందరు సాయం చేశారు, అన్నీ కలిసి వచ్చాయి. ఒక యంగ్ గర్ల్ ప్రాణాన్ని కాపాడనే ఆనందం ఉంది. సో ముఖ్యంగా నేను కాకుండా మిగతా సాయం చేసిన డాక్టర్లు, డాక్టర్ వసుధరాణి మేడం, సుమిత్ర హాస్పిటల్, డాక్టర్ కౌశిక్ కుమార్ డెర్మటాలజిస్టు, కొడి శ్రీనివాస సివిల్ సర్జన్ ఇండస్ హాస్పిటల్, డాక్టర్ మొహమ్మద్ పీడియాట్రిషియన్, డాక్టర్ సిద్రెడ్డి సార్ ఇంటెన్సివ్ ఎన్ఐటీస్ హాస్పిటల్, డాక్టర్ వరరాస న్యూరాలజిస్ట్, జగన్మోహన్ రెడ్డి ఆర్థో హాస్పిటల్, జగన్ హాస్పిటల్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి రాయలసీమ హాస్పిటల్, ఆర్య శ్రీకాంత్ రెడ్డి ఆర్యూ హాస్పిటల్, నాగసుమంత్ రెడ్డి జిఎస్ఆర్ హాస్పిటల్, డాక్టర్ ప్రమోద్ రెడ్డి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డాక్టర్ నాగరిక మేడం ఆప్షన్ గైనకాలజిస్ట్, డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి జిఎస్ఆర్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డాక్టర్ మొహసన్ రెడ్డి శిశుంద్రి హాస్పిటల్, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి డయాబెటాలజిస్ట్. వీరందరి సాయంతో ఈరోజు ఆ పాప ప్రాణాలు కాపాడగలిగాము. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి ఒక్కరు తమ వంతు ఇటువంటి జబ్బులు, రేర్ జబ్బులు వచ్చినప్పుడు ఎవరో ఒకరు యంగ్స్టర్స్ కొద్ది మంది తీసుకొని, ఒకరితో రాకున్నప్పుడు 10-20 మందిని సాయం తీసుకుంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడగలము. సో అని నేను ఆశిస్తున్నాను. సీజనల్ వ్యాధుల్లో భాగంగా పశువులకు సోకే ప్రమాదకరమైన లంపీ స్కిన్ వ్యాధి నివారణకు ప్రణాళికాబద్ధంగా వ్యాక్సిన్ వేయించాలని నంద్యాల జిల్లా ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి పశు పోషకులకు సూచించారు. ప్రభుత్వం పశు వైద్యశాలల్లో టీకాలను అందుబాటులో ఉంచిందని, ప్రతి పశువుకు వ్యాక్సిన్ వేయించి రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై ఆయన తెలిపిన సమగ్ర వివరాలు. మన పశువుల ఆరోగ్యం మన బాధ్యత. నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వ్యాక్సిన్ వేయించి పశు సంపదను కాపాడుకుందామని డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే వ్యాధులలో లంపీ స్కిన్ డిసీజ్ అంటారు, దీన్ని తెలుగులో ముద్ద చర్మం వ్యాధి అని అంటారు. ఇది క్యాప్రీ పాక్స్ వైరస్ వల్ల ఈ వ్యాధి ఈ మధ్య కాలంలో ఆవులు, కోడి దూడలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ మధ్యకాలంలో ఈ 1 నెల నుంచి 1 సంవత్సరము ఆవు దూడలు కానీ లేకుంటే కోడి దూడలలో కానీ ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే అతి తీవ్రత ఉష్ణోగ్రత ఉంటుంది, 104 నుంచి 106 వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. చర్మం కూడా ముద్ద చర్మం అంటాము దీనిని. బొబ్బడాలు రావడము, బొబ్బడాలు తీవ్ర స్థితిలో పగలడము, నోటి నుంచి ముక్కుల నుండి స్రవాలు రావడము, అలాగనే కొన్ని దూడలలో వాపులు, ఇవన్నీ ఉంటున్నాయి. ఈ లక్షణాలు ముఖ్యంగా ఈ వయసులోనే కనిపిస్తున్నాయి. అలాగనే ఈ వ్యాధి ఎట్లా వ్యాప్తి చెందుతుందంటే దోమలు, పిడుదులు, ఇవి రక్తం తాగడం వల్ల ఒకదాని నుంచి ఒకటి దానికి వ్యాప్తి చెందుతుంది. అలాగనే ఒకదానికి ఒకటి ఆనుకొని ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అట్లనే మనకు ఏదైతే వ్యాధి సోకిన పశువు అక్కడ ఉన్నటువంటి గడ్డిని కానీ లేకుంటే దానాన్ని కానీ తిని
వేరే దూడలు తినడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ వ్యాధి చెందకుండా ఉండాలంటే మనము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడైతే పేలు పిడుదలు ఇవన్నీ ఉన్నాయో దోమలు, వాటిని నివారించాలి. రెండోది, వ్యాధి సోకిన పశువులను దూరంగా వేరే ప్లేస్లో కట్టేసేయాలి. కాబట్టి ఈ రైతు సోదరులు అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మనం ఈ వ్యాధిని నివారించవచ్చు. మనము ఈ మధ్యకాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనము లంపీ స్కిన్ డిసీజ్ వైరస్కు మనము గోట్ పాక్స్ వ్యాక్సిన్ వేస్తున్నాము. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఈ నెల రోజులలో మనము ఎల్ఎస్డి వ్యాక్సిన్ అంటాము. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి మనము గోట్ పాక్స్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. రైతు సోదరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ వ్యాధిని నివారించవలసిందిగా కోరుతున్నాము. ఏవైనా దూడలలో ఈ వ్యాధి వ్యాప్తి సోకినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యశాలను సంప్రదించాలి, పశు వైద్యాధికారిని. వ్యాధి సోకిన పశువులలో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్, యాంటీపైరెటిక్స్, అట్లనే హోమియోపతి మందులు కూడా ఉన్నాయి. ఎల్ఎస్డి క్యూరు అలాంటి మందులను వాడి మనము ఈ వ్యాధిని చికిత్స చేయడానికి మందులు అవైలబిలిటీలో ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని ఉప్పరిపేటలో వెలిసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోట శ్రీ సుంకుల పరమేశ్వరి దేవి ఆలయం నుంచి శ్రీ జగజ్జనని అమ్మవారికి శుక్రవారం భక్తులు విశేషంగా పుట్టింటి పట్టు చీర సారెను సమర్పించారు. పవిత్ర ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణలు, భజనల నడుమ శోభాయాత్రగా బయలుదేరి శ్రీ జగజ్జనని అమ్మవారి వద్దకు చేరుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లతో కూడిన సారెను అమ్మవారికి సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనంతో ఉప్పరిపేట పరిసర ప్రాంతాలు భక్తి పారవశ్యంతో మునిగిపోయాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, కమిటీ ప్రతినిధులు, ఉప్పరిపేట భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కోట శృంఖలా పరమేశ్వరి దేవి నమః. నంద్యాల పట్టణంలో ఉప్పరిపేటలో వెలిసినటువంటి శ్రీ కోట శృంఖలా పరమేశ్వరి ఆలయం నుండి శ్రీ జగజ్జనని అమ్మ ప్రపంచంలోనే రెండో ఆలయమైనటువంటి శ్రీ జగజ్జనని ఆలయానికి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర మాదిరిగా మన శృంఖలా పరమేశ్వరి వీధి నుండి, మన ఉప్పరిపేట వీధి నుండి ఇక్కడి నుంచి భక్తాదులందరూ, గ్రామ ప్రజలందరూ కలిసి అమ్మవారికి పుట్టింటి చీర సారె తీసుకుని వెళ్తున్నారు. కావున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇలాగే జరుగుతూ ఉంటుంది. అది గ్రామస్తుల సహకారంతో ఇలాగే కొనసాగాలని కోరుచున్నాము. భారతదేశ ప్రసిద్ధి చెందిన జగజ్జనని అమ్మవారికి మన భారతదేశంలో 2వ స్థానంలో ఉంది అమ్మవారు. మన కోట వీధిలోనే వెలిసింది. ఆ కోట వీధిలో వెలిసిన అమ్మవారికి మన సుంకులమ్మ తరపున పోయి సంవత్సరం నుంచి మొదలు పెట్టాము. పుట్టింటి పట్టు సారే చీరే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలని మా ఉప్పరిపేట ప్రజల భక్తాదుల అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. జగజ్జనని అమ్మవారి అనుగ్రహంతో నంద్యాల వాసులకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, భారత ఎల్లవేళ అందరికీ వర్షాలు పడి పాడి పంటలు అభివృద్ధి చెందాలని, అమ్మవారి కృప అందరికి ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ తంతు జరగాలని కోరుకుంటున్నాము. రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో జరిగిన తీవ్ర అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో నిర్వహించిన డిఎస్సి వల్ల లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడ్డాయని మండిపడ్డారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం పిలుపు మేరకు పాణ్యం జాతీయ రహదారిపై భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమంలో డిఎస్సి అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో
కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన డిఎస్సిలో అనేక అవకతవకలు జరిగాయి. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివిన పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును ఈ ప్రభుత్వం నాశనం చేసింది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పూర్తి వైఫల్యం చెందారు. తక్షణమే ఆయన బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ అండగా ఉండి పోరాడుతుంది. ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు సద్దల సూర్యనారాయణ రెడ్డి, పాణ్యం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ సర్పంచ్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థుల పోరాటానికి పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని నేతలు స్పష్టం చేశారు. రోజు ఈ మెగా డిఎస్సి మీద జరిగిన అన్యాయం అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, బస్సులు ఇవన్నీ దానికోసం ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలన్నీ కూడా ఇమ్మీడియట్గా చెల్లించాలి. మెగా డిఎస్సిలో జరిగిన అన్యాయాన్ని ఇమ్మీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేసి దీని బాధ్యులైన నారా లోకేష్ రాజీనామా చేసి, ఎట్లయితే సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రి నీట్ ఎగ్జామ్ దాని మీద రాజీనామా చేశాడో లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి. దాంతోపాటు ఖచ్చితంగా దీని మీద ఎవరెవరు బాధ్యులో మెగా డిఎస్సిలో ఈ స్పెషల్ కోటా ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అంతకు ముందుండే కోటాను కాదని కూడా ఇచ్చి మళ్ళీ ఎందుకు ఎమ్మడే వితిన్ ఆయన డిఎస్సి అయిపోతానే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం వాళ్ళ లభ్యత కోసమే చేయడం అనేది మన ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా తెలుసుకోవాలని మాత్రం ఉద్దేశం. దాంతోపాటు ఇంత ఏదో తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఇష్టమని చెప్పి మాట్లాడతారు. మాకు చదువురా, అందరు చదువురాని ఏదైనా మాట్లాడతారు. నిరుద్యోగులు ఒక మంత్రి సర్దుకొని మీరు రాజకీయం రైట్, ఓకే మాకు చదువు రాదు, మీరు రాజకీయం. కానీ చదువు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని మేము చదువురాని వాళ్ళు మేము ఒకటి అడుగుతాను, మీరు మెగా డిఎస్ మీద ఎంక్వైరీ చేయండి. మొత్తం చేసి ఎవరు బాధ్యులైతే వాళ్ళని శిక్షించడానికి మీరు సిద్ధంగా ఉండాలా, మీరు దానికి రెడీ దానికి మాట్లాడి మీరు ఎందుకు లేనిపోని విషయాలనే చెప్తున్నారు. మేము రెండు ప్రశ్నలు అడుగుతాను. మీరు డిఎస్సి ముందర ఉండే జీవోలు 2 జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తర్వాత అది అయిపోయిన తర్వాత ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం వచ్చింది అది చెప్పండి. మీరు ఆ జీవోలు అంటే కంటిన్యూ చేయాల్సింది. మీరు ఇచ్చిన జీవోలు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయినారు? ఎందుకు చేయలేదు అది చెప్పండి. దానికి సమాధానం చెప్పరు కదా. మొత్తం అన్నీ జరిగినవన్నీ కూడా ఎవరో లోకల్ ఉండేటోళ్ళని ఇవ్వకుండా లోకల్ ఈ పాణ్యం మండలంలో ఒక పాప లోన్లో వాళ్ళు వాళ్ళు నెచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు బయటికి వాళ్ళకు ఒక 4-5 రోజులకే వాళ్ళకి ఏదైనా తెలుస్తుందని ఉద్దేశించి వాళ్ళ పరిస్థితులు ఉండడం దానివల్ల అన్యాయం లేకుండా వాళ్ళకి ఏం చేయడానికి. కానీ తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఏదో అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు సంపాదించుకునేటోళ్ళకు మాత్రం ఒకటి మాత్రం చెప్పడం జరుగుతుంది. 2029లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జార్ఖండ్లో ఏ విధంగా 7 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కూడా తప్పు చేసినారో వాళ్ళందరినీ పెరిగి జైలుకు పంపించినారో ఖచ్చితంగా ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉద్యోగాలు తీసుకొచ్చిన వాళ్ళకందరికీ కూడా న్యాయంగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని ఎవరిని ఏం లేదు, కానీ అన్యాయంగా ఇటువంటి జీవోలు పెట్టి తీసుకున్నా మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ అటువంటి వాళ్ళ మీద అటువంటి వాళ్ళు ఎవరు పాల్గొన్నారో అటువంటి వాళ్ళ మీద వదిలిపెట్టే ప్రసక్తి జార్ఖండ్లో జరిగినట్టు ఇక్కడ కూడా అటువంటిది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేపిస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితాను ఇమ్మీడియట్గా చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే అక్రమ మార్గాల్లో తెచ్చుకున్నారో వారందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోమని మాత్రం నేను విజ్ఞప్తి చేశాను. ఇది మాత్రం ఒక యువతనే కాదు, అన్నీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మానసిక క్షోభ అనుభవించే పరిస్థితి. అంటే వాళ్ళు కష్టపడే పాపం వాళ్ళు తినగానే ఒక పిల్లలను చదివించగలిగితే ఆ పిల్లలు కష్టపడి చదివి వాళ్ళంతా కూడా రాత్రిపోలు చదివి వాళ్ళు ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళకు మేము పాస్ అయినా మార్కులు వచ్చినాయి, ఉద్యోగాలు వస్తాయి, స్టేజ్లో అన్యాయం జరిగింది అనేది మాత్రం కూడా ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి కానీ ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలి. ఖచ్చితంగా పోరాడతాం. మాతో పాటు యువత కూడా
ఈరోజు మొత్తం దేశంలో యువత అనుకుంటే ఏం చేయలేదు. రాష్ట్రపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు మొత్తం కేంద్ర మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా వదిలిపెట్టే పరిస్థితి. ఖచ్చితంగా ఈ నారా లోకేష్ కూడా ఇది అన్యాయం జరిగిందని రాజీనామా చేయాలి, రిజైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ అధికారంలో చేయలేకపోయినా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన మాత్రం దీన్ని ఖచ్చితంగా విచారణ చేపడతాం. ఎవరికైతే అన్యాయంగా ఉద్యోగాలు రాకుండా అన్యాయమైన అటువంటి వాళ్ళకి న్యాయం చేస్తాం. అన్యాయంగా ఎవరు ఉద్యోగాలు చేసి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు అన్యాయం చేసింది వాళ్ళు ఏ విధంగా శిక్షించడానికి ఖచ్చితంగా చేస్తాం. దీంతో మాత్రం మేము యువతకు అదేవిధంగా ఉద్యోగులు కూడా మా పార్టీ తరఫున మా నాయకులు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం ఖచ్చితంగా పనిచేయడం. మన రాష్ట్ర వ్యాప్తంగా యువత నిరుద్యోగులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మన జిల్లా అధ్యక్షుడు పాఠశాల రాంభూపాలరెడ్డి అధ్యక్షతన యువత పిలుస్తానే పానెమండల మా లీడర్లు పానెమండల లీడర్లు యువత ఇమ్మీడియట్గా వచ్చి ఒక 50-60 మంది దాకా కూర్చొని కూర్చోవడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేకంగా థ్యాంక్స్. ఈరోజు డిఎస్సిలో జరిగిన అవకతవకలకు నేను ఒక్కటే ఒకటి అడుగుతాను. ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నా కాంటెంట్ ఒక్కటే, లోకేష్ రాజీనామా, నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయకూడదు? కాంగ్రెస్ పార్టీ దెబ్బకు మన మోడీ గారే ధర్మాలను సెంట్రల్లోనే రాజీనామా చేయించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి, యువ రైతులు, యువ నాయకులకు, విద్యార్థులకు. కానీ మన రాష్ట్రంలో ఎందుకు చేయకున్నాడు ఈయన మాకు అర్థం కావడం అసలు. అతని మంచిగా ఉండి ఈ రైతుల కోసం అయితేనే రైతులనట్టే నాశనం చేసినావు, మహిళలనట్టే నాశనం చేసినావు, విద్యార్థులను నిరుద్యోగులను కూడా నాశనం చేసి ఏమన్నా బాగుంటుందా? విద్యా మంత్రిగా ఉండి అసలు ఈరోజు చెప్తే కనుక చాలా బాధ అనిపిస్తుంది. డిఎస్సిలో స్పోర్ట్స్ కోట అని పెడతావు, తాడాట ప్యాక్ ఆట ఇంటిలో కల్లా స్పోర్ట్స్ కోట అంటారు. స్పోర్ట్స్ కోటలో వాళ్ళకు తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి స్పోర్ట్స్ కోట అని పెట్టి తాడు గుంజుతీ వాళ్ళ గుంజుతే అది ఏమన్నా ఆట అంటారు. ఆ ఆటను పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చిన 10 లక్షలు 15 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వాలి. అని నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే నువ్వు ఎప్పుడో ఆ సెంట్రల్ చేసిన వెంటనే ఈ డిఎస్సి అవకతవకలు జరిగిందని నువ్వు రాజీనామా చేయాలి. సరే, రాజీనామా చేయడానికి నీకు ఇష్టం లేదు, నీకు పదవి వ్యామోహం ఉంది మీ నాయనకు, నీకు నువ్వేం చేయాలా? సిబిఐ జన్యులను తేల్చినావు అనుకో, వీళ్ళని ఎవరిని కాళ్ళు కడుపులో పడుకొని మీరు రిలే నిరాకరించవచ్చు. ఆ సిబిఐ వాళ్ళు తేల్చినారు, బాగా కరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చారా. ఈ రోజు పాణ్యంలో ఈరోజు ఒక పాపకు ఉద్యోగం వచ్చి ఆ పాప మళ్ళీ తీసేసినారు. ఆ పాప పరిస్థితి ఎటుందో చూడబోండి, ఇంటి కాడికి పోయి డోర్లో ఒకరికి. ఈ రోజు ఉండే పరిస్థితులు బట్టి చూస్తే డిఎస్సిలో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి. మేము ఇంతమందిని చెప్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొన్నప్పుడు, రాంభూపాలరెడ్డి గారు ఎమ్మెల్యే కొన్నప్పుడు సచివాలయంలో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కానీ ఏ ఒక్కరు కూడా ఇది పొరపాటు జరిగింది, ఫ్రాడ్ జరిగింది, అసలు టెస్ట్ చేయకుండా ఉద్యోగం ఇచ్చానని ఎవరైనా చెప్పినారా? ఒక్కరు మాట్లాడలేదు. అన్ని ఉద్యోగాలు ఇచ్చాయి. ఇక్కడ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు అన్ని కరప్షన్ చేసి డబ్బులు ఇప్పించుకొని డిఎస్సిని అనేది కూడా నాశనం చేసి ఫస్ట్ ఏమన్నావు, నేను డిఎస్సిని వచ్చిన వెంటనే డిఎస్సిని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావు? నువ్వు అందరికి ఇంటలే, తాడాట బ్యాగ్ ఆట ఉండాల ఇచ్చేది. నువ్వు ఎట్లా ఉండాలా? పారదర్శకంగా ఉండాలా. నువ్వేం చేసినావు? వెనకమ్మడితో తిప్పుకున్నావు. పాదయాత్రలో తిరిగిన వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చావు. యువకాలం పాదయాత్రలో నువ్వు అట్లాంటి పని చేసుకుంటే నువ్వు ఎందుకు రాజీనామా చేయకూడదు? మా కాంటెంట్ ఒకటే, నువ్వు రాజీనామా చేసేంత వరకు ఈ రిలే నిరాదీక్షలు ఆగవు. జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా చేసినాడు. అసలు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రైతులకు రుణమాఫీ అంటే ఇయ్యలేను, నేను తప్పుడు అబద్ధాలు చెప్పాను, అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు, నాకు పదవి వ్యామోహం లేదు, నాకు వద్దని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తిని పోగొట్టుకొని ఈ రోజు చూడు, గోర్కల్ రిజర్వాయర్ కట్టించిన ఘనత రాజశేఖర రెడ్డి సార్ది. ఫస్ట్ కాటసాని రాంభూపాలరెడ్డి గారిది. ఆ రోజు ఈడ పాదయాత్రలో ఆయన వచ్చి రాజశేఖర రెడ్డి సార్ చెప్పడం జరిగింది, నేను గోర్కల్ రిజర్వాయర్ కట్టిస్తానని. కానీ మేనిఫెస్టోలో మర్చిపోయినాడు. ఇది మాత్రం పాణ్యం మండల రైతులు, పాణ్యం కాన్స్టిట్యూన్సీలు, ఆ ఉక్కులు అందరూ గుర్తించుతారా? కాటసాని రాంభూపాలరెడ్డి పుణ్యం ఈ రోజు రిజర్వాయర్ తయారైందండి. కూర్చున్నందుకు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.
నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరు సుబ్బరాయుడు గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఆడి కృత్తిక నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు నేడు విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకు పంచామృతాలు, పండ్ల రసాలు, విభూతి, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు అంగరంగ వైభవంగా జరిపారు. అనంతరం స్వామివారిని పలు రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి మహామంగళహారతి ఇచ్చారు. భక్తులు కావడలు పాళ్లతో విచ్చేసి స్వామివారికి సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఓం శరవణ భవాయ నమః. ఈరోజు హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తూ మార్గ మధ్యలో ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లాలో వెలిసిన ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రము సుబ్బరాయిని కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించే భాగ్యం కలిగింది. ఆ స్వామివారి సేవలో పాల్గొనడము, ఆ స్వామివారికి అభిషేక అర్చన కార్యక్రమంలో పాల్గొనడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకున్న దుష్టారిష్ట గ్రహ దోషాలన్నీ తొలగి అందరికీ శుభాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవార్లని కోరుకుంటూ దర్శన భాగ్యము కల్పించిన అర్చక స్వాముల వారికి, ఆలయ అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. ఓం సాం శరవణ భవాయ నమః. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎస్కొత్తూరు పాణ్యం మండలం నంద్యాల జిల్లా శైవక్షేత్రమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈరోజు చాలా విశేషమైన రోజు. ఆడి కృత్తిక అని సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో కోరిన వారి కొంగు బంగారం ఈ రోజు ఏదైనా సరే కోరుకుంటే 100 స్వామి పన్నశిష్యు నాగేంద్రుడు ఏకోజామున సర్పసూక్తంతో అభిషేకము, మహానివేదన, మహామంగళార్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలా విశేషమైన రోజు. స్వామివారికి 108 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ చేసి స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యం వచ్చేసి నవ్వుల పిండి, చలిపిండి, వడపప్పు, ఎర్రటి పూలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పండ్లు ఏదైనా కూడా స్వామివారికి ఇక్కడ నైవేద్యం పెట్టి కోరుకుంటే 100 నెరవేరుతాయని స్వామివారు అప్పుడు ఒకనొకప్పుడు ఇక్కడ స్వామి పన్నశిష్యు నాగేంద్రుడు వెలిసిన ఆశీస్సుల రూపంలో కోరిన వారికి ఏదైనా కొంగు బంగారం అని అప్పుడు కూడా ఆయన బాల రూపంలో వెలిసి నేను ఇట్లా ఆలయం ఇట్లా కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇట్లా పన్నశిష్యు నాగేంద్రుడి రూపంలో వెలిసాను. నేను ఏదైనా కానీ కోరుకుంటే కొంగు బంగారం. ఇక్కడ సంతానం లేని వాళ్ళు కూడా ప్రతి మంగళవారం రావుకాలంలో అభిషేకం ఉంటుంది. రావుకాలం కాలసర్పదోష పూజ. పెళ్లి కాని వాళ్ళు కానీ ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగ రీత్యా ఏది ఉన్నా కూడా ఇక్కడ 3 మంగళవారాలు కానీ 5 మంగళవారం తిరిగి స్వామివారికి ప్రత్యేకంగా గోక్షరంతో అభిషేకము, అదేవిధంగా 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఎర్రని వస్త్రము, ఎర్రని కిలో కందులు, కిలో బెల్లము ఇట్లా దానం కూడా ఇస్తారు. చాలా విశేషమైన రోజు ఈరోజు. ఓం సాం శరవణ భవాయ నమః. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం ఎస్కొత్తూరు. నా పేరు ప్రధాన అర్చక సుబ్బసత్యనారాయణ శర్మ. रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलाय नमः बलप्रमदनाय नमः सर्वभूतमनान्मनाय नमः घोरेभ्यो घोरेभ्यः घोरघोर सर्वेभ्यो शान्तिः नमः सर्वेभ्यो ये केतुर्वेमना ये अन्तर्गतेभ्यो सर्वेभ्यो नमः. श्री श्री वल्ली देवजना ब्रह्मण्येश्वर स्वामी विधानभ्यः पञ्चामृतं समर्पयामि. शुक्रमसे तेजोरसि ज्योतिषेः चित्रेण पवित्रेण सूर्यस्य मदनास्नावयामि. ओम मदनास्नावयामि. श्री वल्ली देवजना ब्रह्मण्येश्वर स्वामी विधानभ्यः नमः सर्वेभ्यो ये केतुर्वेमना ये अन्तर्गतेभ्यो सर्वेभ्यो नमः. श्री श्री वल्ली देवजना ब्रह्मण्येश्वर स्वामी देवताभ्यः ब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः. हरिनास्नावयामि. शुक्रमसे तेजोरसि ज्योतिषेः चित्रेण पवित्रेण सूर्यस्य मदनास्नावयामि. साधपतिभ्या चक्रियास्नावयामि. నంద్యాల పట్టణంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఈ వేడుకలను నిర్వహించారు. కళాశాలను స్థాపించి 33 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించడంతో పాటు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ సీట్లు పొంది కళాశాలకు, నంద్యాల పట్టణానికి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకువచ్చారని కళాశాల డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేశారు.
జూనియర్ విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి సీనియర్లు జూనియర్ల మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకే ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ ఎంతగానో అలరించాయి. విద్యారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది, ప్రశంసా పత్రాలను అందించింది. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ శాస్త్రవేత్త రవీంద్రనాథ్కు గౌరవ డాక్టరేట్, అభినందనలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నిరసన జ్వాల, కొనసాగుతున్న రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు. శాంతరం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన న్యూరో ఇంటర్వెన్షనల్ విజయం. మానవత్వం మురిసింది, చిన్నారికి పునర్జన్మ లభించింది. సొంత నిధులతో అరుదైన ఆపరేషన్ చేయించిన నంద్యాల వైద్యులు. డిఎస్సి అవకతవకలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. పాణ్యం జాతీయ రహదారిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. లంపీ స్కిన్ వ్యాధికి లభించే టీకాలతో పశువులకు రక్షణ. శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ. కొత్తూరు సుబ్బరాయుడి ఆలయంలో నేత్రపర్వంగా ఆడి కృతిక పూజలు. భారీగా తరలివచ్చిన భక్తులు, ప్రత్యేక అభిషేకాలు, పూజలు. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో వైభవంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.